Hi sir, my name is Venkanna, Sona Vision Kukatpelli. ఇది పిల్లర్ నెంబర్ 799 ఆపోజిట్ ఓమిని హాస్పిటల్ సోనా విజన్ సార్. ఇది మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 2026లో 2026లో సామ్సంగ్ ది 12 kg AI బిస్పోక్ యూకోబబుల్ వాషింగ్ మిషన్ అనేది కొత్తగా లాంచ్ అయింది సార్. ఇది దీంట్లో AI యూకోబబుల్ వాషింగ్ మిషన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు దీంట్లో ఎయిర్ వాటర్ డిటర్జెంట్ కలిపి డ్రమ్ లోపల నుంచి బబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. దానివల్ల మనకు 24% స్టెయిన్ రిమూవల్ అవుతాయి, 70% ఎనర్జీ సేవింగ్ అవుతుంది. డ్రమ్ డిజైన్ అనే హోల్స్ అందుకోసం ఉంటాయి. డ్రమ్ కూడా మనకు స్పెరల్ టైప్ డ్రమ్ ఉంటుంది సార్. ఇది దీంట్లో మనకు వేరే కంపెనీలో ఆ డ్రమ్ అనేది ఉండదు. చూడండి, ఎల్జీలో కంపేర్ చేస్తే మనకు దాని డ్రమ్కు దీని డ్రమ్కు చాలా డిఫరెంట్. ఇక్కడ ఈ స్పెరల్ టైప్ అనేది ఇవి బబుల్ టైప్ ఉన్నాయి కదా, అవి చాలా వెడవ ఉన్నాయి. ఇక్కడ సామ్సంగ్ లో ఏంటంటే ఒక వేలో ఉన్నాయి. అది దానివల్ల మనకు స్క్రబ్బింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఇది ఈ డ్రమ్ క్వాలిటీ సామ్సంగ్ ది. దీంట్లో మెయిన్ గా మనకు డ్రమ్ క్లీన్ ప్లస్ అంటే ఇది డ్రమ్ తో పాటు ఈ రబ్బర్ కూడా క్లీన్ అవుతుంది. వేరే దాంట్లో డీస్కేలింగ్ పౌడర్ అనేది యూజ్ చేస్తారు. దానివల్ల ఈ స్టీల్ ఏదైతే ఉందో తొందరగా రస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకు ఎంటీ అనే డ్రమ్ క్లీన్ ఆప్షన్ పెట్టుకుంటే మంత్లీ ఒకసారి పెట్టుకుంటే మనకు అది డ్రమ్తో పాటు రబ్బర్ క్లీన్ అవుతుంది. ఇది లైఫ్ కూడా దెబ్బతిన డ్రమ్ అనేది లైఫ్ కూడా ఖరాబ్ కాదు. డీస్కేలింగ్ పౌడర్ యూజ్ చేయడం వల్ల మనకు డ్రమ్ అనేది తుప్పు పట్టే ఛాన్సెస్ ఉంటుంది. కెమికల్ పౌడర్ ఉంటుంది కాబట్టి దీనికి అది వాడవలసిన అవసరం లేదు. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. ఇది లిక్విడ్ డిటర్జెంట్ అనేది ఇక్కడే వేసుకోవాలి సార్. ఇది వేరే దీంట్లో వచ్చేసి ఇక్కడ సర్ఫ్ వేసుకోవచ్చు. ఇంకా ఫ్రీ వాష్ అంటే ఇక్కడ వేసుకోవాలి. ఇది మన కంఫర్ట్ గాను అది కానీ ఇది వేసుకోవచ్చు. కంఫర్ట్ లాంటిది. ఈ గ్రీన్ కలర్ లో ఉన్నది ఏంటంటే కంఫర్ట్ వేసుకోవడానికి. ఇది సర్ఫ్ వేసుకోవచ్చు అండ్ లిక్విడ్ కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే చాలా మంది టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ లో పౌడర్ వేసుకుంటే బెటరా లిక్విడ్ వేసుకుంటే బెటర్? రెండిట్లో తేడా ఏమి ఉండదా? సామ్సంగ్ లో రెండు వేసుకోవచ్చు, సర్ఫ్ వేసుకోవచ్చు, లిక్విడ్ వేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే యూకోబబుల్ టెక్నాలజీ ఉంది కాబట్టి రెండు వేసుకోవచ్చు. డిటర్జెంట్ అనేది ఫాస్ట్ గా పెనిట్రేషన్ అవుతుంది దీంట్లో సామ్సంగ్ లో. వేరే బ్రాండ్లలో డిటర్జెంట్ కరవడానికి చాలా టైం పడుతుంది. దీంట్లో యూకోబబుల్ టెక్నాలజీ ఉంది కాబట్టి మెయిన్ అడ్వాంటేజ్ సామ్సంగ్ అదే సార్. ఇందులో వైఫై ఆప్షన్ ఉంది. ఈ స్మార్ట్ థింక్ యాప్ అనేది మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే మనం ఎనీవేర్ ఎక్కడి నుంచి అయినా కూడా ఆపరేటింగ్ చేసుకోవచ్చు సార్. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదంతా డిజిటల్. ఇదంతా మనకు డిజిటల్ ఉంటది. ఇక్కడ పవర్ ఆన్, ప్లే బటన్, ఇక్కడ లైటింగ్ అనేది ఇండికేషన్ ఇస్తుంది. రెగ్యులర్ గా మనం పెట్టేది అనేది కాటన్ ఆప్షన్ లో పెట్టుకుంటాం. ఇది 1.5 hours ఉంటుంది సార్. ఇది వాష్ ప్రోగ్రామ్ టైం. ఒకవేళ మనకు త్వరగా కావాలనుకుంటే ఇక్కడ సూపర్ స్పీడ్ స్ప్రే టెక్నాలజీ అనేది కొత్తగా వచ్చింది. ఇది దీంట్లో ఈ ప్రోగ్రామ్ లో పెట్టుకుంటే ఏంటంటే మనకు 39 minutes లో మనకు వాష్ అండ్ డ్రై అనేది తక్కువ టైంలో అయిపోతుంది. ఆ స్ప్రే ఫోర్స్ గా వాడటం వల్ల ఇక్కడ స్ప్రే ఉంటుంది. దానివల్ల మనకు తొందరగా అవుతుంది. ఇక మనకు డిఫరెంట్ క్లాత్స్, ఇప్పుడు హైజెనిక్ స్టీమ్ ఉంది. హైజెనిక్ స్టీమ్ ఏంటంటే జనరల్ గా చిల్డ్రన్స్ కు ఉపయోగం సార్. ఇది చిల్డ్రన్స్ కు బెడ్షీట్లు అలాంటి క్లాత్ వేసినప్పుడు స్టీమ్ జనరేట్ అయ్యి మనకు బ్యాక్టీరియా ఎలర్జీ అనేది మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఇది ఒక మెయిన్ బెనిఫిట్. స్టార్ రేటింగ్ వచ్చేసి ఇది 5 star రేటెడ్ వస్తుంది. ఇది 0.05 అనేది మనకు పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది సార్. ఇది టోటల్ మిషన్ 2 years ఉంటుంది. మనకు మోటార్ మీద 10 years ఉంటుంది. ఇది 25 cycle తీసుకుంటుంది. వాటర్ కన్జంప్షన్ మనకు టాప్ లోడ్ తోటి కంపేర్ చేస్తే టాప్ లోడ్ అనేది మనకు జనరల్ గా ఇది మొత్తం ఫుల్ టబ్ తీసుకుంటుంది సార్. ఇది ఫుల్ టబ్ తీసుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతా ఉంటుంది. అదే ఫ్రంట్ లోడ్ అంటే దీంతో కంపేర్ చేస్తే వాటర్ కన్జంప్షన్ ఫ్రంట్ లోడ్ తక్కువ తీసుకుంటుంది. అంటే అది మధ్యలో వాటర్ తీసుకొని ఇలా దోబీ వాష్ అవుతా ఉంటుంది. ఇది క్లాక్ వైజ్ ఫుల్ వాటర్ అనేది మొత్తం స్టోరేజ్ చేసుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతా ఉంటుంది. పవర్ ఇది వాటర్ కన్జంప్షన్ ఇదే తక్కువ తీసుకుంటుంది సార్. ఫ్రంట్ లోడే తక్కువ తీసుకుంటుంది. వాషింగ్ క్వాలిటీ కూడా ఇది దోబీ వాష్ అవుతుంది. దానివల్ల మనకు ఇది 1400 RPM తోటి వస్తుంది. స్పిన్ స్పీడ్ కూడా ఎక్కువ. ఇది 90% డ్రై అవుతుంది సార్. ఇది ప్రైస్ వచ్చేసి ఇది 49,500 ఉంది ఈ మోడల్. దీని మీద మనకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ 7,000 వస్తుంది సార్. అది
3 మంత్స్ ఈఎంఐ కానీ 6 మంత్స్ ఈఎంఐ కానీ పెట్టుకుంటే 7,000 ఇన్స్టెంట్గా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి, యాక్సెస్, కొటాక్, ఐసిఐసి కొన్ని కార్డ్స్ 3 మంత్స్ 6 మంత్స్ ఈఎంఐ పెట్టుకుంటే 7,000 తగ్గుతుంది మనం ఇచ్చిన డిస్కౌంట్. దీనికంటే తక్కువ అంటే ఇది వితౌట్ వైఫై మోడల్ సార్. ఇది దీంట్లో ఇది బేసిక్ వర్షన్. ఇది సామ్సంగ్ లో 9 kg కెపాసిటీ వస్తుంది. దీంట్లో వైఫై ఆప్షన్ ఉండదు. డ్రమ్ కూడా ఇది డైమండ్ డ్రమ్ టెక్నాలజీ తోటి వస్తుంది. డైమండ్ షేప్ లో వస్తుంది. ఇది డైమండ్ షేప్ లో వస్తుంది డ్రమ్ అనేది. ఇది కూడా మనకు టెంపరేచర్ అనేది 20 డిగ్రీ నుంచి 90 డిగ్రీ వరకు ఉంటుంది. ఆర్పిఎం అనేది 800 to 1400 ఆర్పిఎం వస్తుంది సార్. దీనికి అన్నిటికీ వారంటీ ఒకటే, ఎక్స్టెన్షన్ వారంటీ కావాలంటే మనము ఇప్పుడు సామ్సంగ్ డిఫాల్ట్ గా ఇచ్చేది ఇది 2 years డిఫాల్ట్ గా ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ. మనకు ఎక్స్టెన్షన్ వారంటీ తీసుకోవాలనుకుంటే 3010 రూపీస్ ఇది పే చేస్తే మనకు టోటల్ గా 5 years వస్తుంది సార్ వారంటీ అని. ఇది ఎక్స్ట్రా ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది. జనరల్ గా 2 years వారంటీ. సామ్సంగ్ కేర్ ప్లస్ ఆఫర్ అని ఇప్పుడు సామ్సంగ్ ఆఫర్ ఉంది. 2310 రూపీస్ పే చేస్తే 1 year పర్చేజ్ చేస్తే 2 years అడిషనల్ గా యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఫ్రంట్ లోడ్ లో సామ్సంగ్ లో ఫస్ట్ స్టార్టింగ్ కెపాసిటీ ఎంత కేజీస్? కెపాసిటీ 7 kg నుంచి స్టార్టింగ్ ఉంటుంది సార్. 7 kg నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఆ డ్రమ్ అనేది కాంపాక్ట్ సైజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సామ్సంగ్ ఇక్కడ లేదు, ఎల్జీ చూడండి 7 kg కెపాసిటీ చాలా చిన్నగా ఉంటుంది. అది ఇది డెప్త్ చాలా తక్కువ ఉంటుంది. ఇది మనకు కంపేర్ చేస్తే ఇది 7 kg కెపాసిటీ వస్తుంది. ఇది అప్రాక్సిమేట్ గా మనకు అంతా డిస్కౌంట్ పోను ఇది 30,000 పడుతుంది సార్. ఇది సామ్సంగ్ అయితే మనకు అది 49,500 డిస్కౌంట్ పోను. అది మనకు స్టోర్ డిస్కౌంట్ పోను 45,000 వస్తుంది. దాంట్లో మళ్ళా క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే 7,000 ఇన్స్టెంట్ గా తగ్గుతుంది. ఇప్పుడు మనకి సామ్సంగ్ లో ఫ్రంట్ లోడ్ అది తక్కువ కాస్ట్ లో దొరికేది, అది తక్కువ కాస్ట్ లో దొరికేది అంటే 7 kg వస్తుంది అప్రాక్సిమేట్. అది కూడా ఇంచుమించు 32,000 పడుతుంది ఈ కెపాసిటీలోనే. మనకు అది డ్రమ్ క్వాలిటీ ఇప్పుడు బెడ్షీట్లు వేసినప్పుడు ఇది ఏంటంటే డ్రమ్ అనేది చిన్నగా ఉన్నది, దీంట్లో సరిపోదు. ఇది మినిమం మనం 9 kg 8 and 9 kg అబోవ్ తీసుకుంటేనే ఈ రోజున్న జనరేషన్ కి బెడ్షీట్లు, జీన్స్ ప్యాంట్లు, షర్ట్లు అవన్నీ వాష్ అనేది ఈజీగా రొటేట్ అవుతుంది సార్. కలర్స్ వచ్చేసి దీంట్లో అన్ని మనకి ఇప్పుడు వచ్చేసి బ్లాక్ అండ్ నావీ బ్లూ కలర్స్ వస్తున్నాయి సార్. ఇది ఒకటి బ్లాక్ కలర్, ఇది నావీ బ్లూ కలర్, బ్లాక్ కలర్ అండ్ ఐనాక్స్ స్టీల్ కలర్. యాష్ కలర్ రావట్లేదు దీంట్లో. మనకు మొబైల్ ద్వారా మనం ఎక్కడి నుంచి అయినా ఆపరేటింగ్ చేసుకోవడం వల్ల మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాషింగ్ మిషన్ స్టార్ట్ చేసి మనం బయటకు వెళ్ళిపోయాం సార్. బయటకు వెళ్ళిపోయినప్పుడు దీన్ని అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ 2 o'clock ఎక్కడున్నా కూడా మనం మిషన్ అనేది మొబైల్ యాప్ ద్వారా కూడా దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ టైం కూడా చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా మనకు మొబైల్ కు పుష్ నోటిఫికేషన్స్ వస్తా ఉంటాయి. ఒకవేళ మనకి ఆన్ చేసుకున్నాం బయటకు వెళ్ళిపోయినాం ఆఫ్ అయిపోయింది, అప్పుడు ఆటోమేటిక్ గా అప్పుడు ఏంటి పరిస్థితి? మళ్ళీ మనం ఆన్ చేసుకోవాలా, లేకపోతే వేరే వైఫై నుంచి ఆన్ చేసుకోవాలా, లేకపోతే అది ఆటో రన్ అయిపోతుందా? ఆటో రన్ పవర్ పోయినప్పుడు ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది సార్. దాని సైడ్ దూరం ఉన్నప్పుడు వైఫై తో ఆన్ చేసుకోవచ్చా? వైఫై ద్వారా పవర్ అనేది స్టాండర్డ్ బై మోడ్ లో ఉంటే మొబైల్ నుంచి మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.